Hello friends, very good afternoon. Ivala, another interesting concept. Income inequality, Gini ఇండెక్స్ ఆర్ గినీ కోఎఫిషియంట్ అండ్ లారెంజ్ కర్వ్ ఈ మూడింటి గురించి ఇవాళ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారిగా నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్స్ గురించి 4 ముక్కలు చెప్తాను, వినండి. ఇండియన్ ఎకానమీ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, సెబీ గ్రేడ్ ఏ, నాబార్డ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఇది యూపీఎస్సి స్టాండర్డ్లో యూపీఎస్సి సిలబస్ ప్రకారం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని కవర్ చేస్తూ నేను అందిస్తున్న కోర్స్. యాజ్ ఆఫ్ నౌ 15th May వరకు మాత్రం ఇట్ స్టార్ట్స్ అట్ జస్ట్ 5,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దీంట్లో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా కలిపి ఇంక్లూడ్ చేస్తున్నాను. అతి తక్కువ ఫీజులో విత్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 3 ఆప్షన్స్లో మీకు అందుతుంది. మీరు ఓన్లీ రికార్డెడ్ వింటాను అంటే 5,000 కడితే చాలు. లైవ్ క్లాసులు అటెండ్ అవుతాను, నాతో ఇంటరాక్టివ్ డౌట్ క్లియరెన్స్ చేసుకుంటాను అంటే 8,000. విత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అయితే 10,000. ఇది మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు కట్టే అవకాశం ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ? అసమానత అంటే ఈక్వాలిటీ లేకపోవడం, సమానంగా ఉండకపోవడం. ఎందులో? ఇన్కమ్ అంటే ఆదాయం, సంపద, ఆదాయం అంటే ఒక దేశంలో ఉన్న ప్రజల అందరి ఆదాయం సమానంగా ఉండకపోవడం. కొంతమందికి విపరీతమైన ఆదాయం ఉండడం, కొంతమంది కటిక పేదరికంలో ఉంటే అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమ్ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి మనం అంటూ ఉంటాం. సాధారణంగా దేశంలో ఉన్న టాప్ 1% రిచ్ పీపుల్ విల్ హ్యావ్ 50 to 60% ఆఫ్ ద వెల్త్. మన దేశంలో తీసుకున్న అంత ఏ దేశంలోనైనా సరే జనరల్గా అలా ఉంటుంది. అంటే టాప్ 1% రిచ్ పీపుల్ చేతిలోనే 50% వెల్త్ ఉందంటే ఆర్థికంగా అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. డెఫినేషన్ ఏం చెప్తోంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ హౌ అన్ఈవెన్లీ ఇన్కమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ఏ పాపులేషన్. పాపులేషన్లో ఇన్కమ్ అనేది ఎంత అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందరికీ సమానంగా ఉందనుకోండి ఇన్కమ్, దట్ ఈస్ పర్ఫెక్ట్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. మొదటి కుటుంబానికి రూపాయి, రెండో కుటుంబానికి రూపాయి, మూడో కుటుంబానికి రూపాయి, ప్రతి కుటుంబానికి రూపాయి ఆదాయం సమానంగా ఉంది, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. మొదటి కుటుంబానికి రూపాయి, రెండో కుటుంబానికి 2 రూపాయలు, మూడో కుటుంబానికి 10 రూపాయలు, నాలుగో కుటుంబానికి 100 రూపాయలు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనీవెన్గా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ద లెస్ ఈక్వల్ ద డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంత తక్కువ ఈక్వల్గా ఉంటే ఇన్ఈక్వాలిటీ అంత ఎక్కువగా ఉంది అని అర్థం. అంతే కదా, అందరికీ 1 ఇచ్చారు అనుకోండి, సమానంగా ఇచ్చేసాం. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదు. ఒకరికి 1, ఇంకొకరికి 2, ఒకరికి 10, ఒకరికి 100 ఉంటే దిస్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. అయితే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని మెజర్ ఎలా చేస్తారు? ఒక దేశంలో ఉన్న ఇన్ఈక్వాలిటీని ఎలా మెజర్ చేస్తాం? దానికోసం ఉపయోగించే 2 సాధనాలే లారెంజ్ కర్వ్ అండ్ గినీ కోఎఫిషియంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు లారెంజ్ కర్వ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లారెంజ్ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ డెవలప్డ్ బై అమెరికన్ ఎకనామిస్ట్ మ్యాక్స్ లారెన్స్ ఇన్ 1905లో మ్యాక్స్ లారెన్స్ అండ్ అమెరికన్ ఎకనామిస్ట్ దీన్ని తయారు చేశారు. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్లో మనకి ఏముంటాయి? ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ ఉంటాయి. ఎక్స్ యాక్సెస్ పైన ఏం రిప్రజెంట్ చేస్తారంట? పర్సంటైల్స్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ది హారిజాంటల్ యాక్సెస్. పాపులేషన్ పర్సంటైల్స్ హారిజాంటల్ యాక్సెస్లోను, అలాగే క్యుములేటివ్ ఇన్కమ్ని వర్టికల్ యాక్సెస్లోను పెడతారని చెప్పారు. దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ విల్ షో యూ వన్ కర్వ్. ఒక టేబుల్ చూపించి దాని యొక్క గ్రాఫ్ చేసి చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది లారెంజ్ కర్వ్ ఎలా వేస్తారు అనేది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్లో లుక్ ఎట్ దిస్ పోర్షన్. ఇది ఫ్యామిలీ, దిస్ వన్ ఈజ్ ఫ్యామిలీ. ఇది ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్, ఇది క్యూములేటివ్ ఇన్కమ్. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఒక దేశంలో కేవలం 5 ఫ్యామిలీసే ఉన్నాయనుకోండి, జస్ట్ 5 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. ఇది మొదటి ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ₹1 అనుకుందాం. క్యూములేటివ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఎన్ని ఫ్యామిలీస్ని కౌంట్ చేసాం? ఒక ఫ్యామిలీయే కౌంట్ చేసాం. ఈ ఒక ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత? ₹1, సరిపోయింది. సెకండ్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత? ₹1. క్యూములేటివ్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఫ్యామిలీ ప్లస్ సెకండ్ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ కలిపి ఇన్కమ్ ఎంత అని చూస్తాం. 2 ఫ్యామిలీస్ కలిపి ఎంత? ఇది 1, ఇది 1 కలిపితే ₹2 అయింది. క్యూములేటివ్ అలా క్యాలిక్యులేట్ చేస్తారు. థర్డ్ ఫ్యామిలీకి కూడా రూపాయే, ఫోర్త్ ఫ్యామిలీకి రూపాయే, ఫిఫ్త్ ఫ్యామిలీకి రూపాయే అనుకున్నాం. మరి క్యూములేటివ్ ఇన్కమ్ ఎంత అవుతుంది? ఫస్ట్ 3 ఫ్యామిలీస్కి కలిపి ₹3,
ఫస్ట్ 4 ఫ్యామిలీస్కి కలిపి 4 రూపీస్, మొత్తం 5 ఫ్యామిలీస్కి కలిపితే 5 రూపీస్ అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్యామిలీకి కూడా నేను ఏం చేశాను, ఈక్వల్ ఇన్కమ్ తీసుకున్నాను. ఇప్పుడు లారెంజ్ కర్వ్ ఎలా గీయాలి అని మనం చూసినప్పుడు ఇది హారిజాంటల్ యాక్సెస్, ఇదేమో వెర్టికల్ యాక్సెస్. మరి హారిజాంటల్ యాక్సెస్లో ఏం రాసాము, 1 2 3 4 5 రాసాం. అంటే దీని అర్థం ఇక్కడ 1 అంటే మొదటి ఫ్యామిలీ, 2 అంటే రెండో ఫ్యామిలీ అని కాదు. ఇక్కడ 1 అంటే మీనింగ్ మొదటి ఫ్యామిలీ అని, 2 అంటే మీనింగ్ మొదటి 2 ఫ్యామిలీస్ అని, 3 అంటే మీనింగ్ 1 2 3 3 ఫ్యామిలీస్ అని, 4 అంటే ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫ్యామిలీస్ అని, 1 2 3 4 అని, 5 అంటే మొత్తం అన్ని 3 4 5. దీని అర్థం అది. 5 రిప్రజెంట్స్ ఆల్ ఫ్యామిలీస్, 4 రిప్రజెంట్స్ అప్పటి వరకు ఉన్న అన్ని ఫ్యామిలీస్, 3 రిప్రజెంట్స్ ఆ 3 ఫ్యామిలీస్, 2 రిప్రజెంట్స్ 2 ఫ్యామిలీస్, 1 రిప్రజెంట్ 1 ఫ్యామిలీ. యాక్చువల్గా మీకు దీన్ని ఎలా రాస్తారంటే ఈ 1 2 3 4 5 అని రాయకుండా పర్సంటైల్స్లో రాస్తారు. ఇప్పుడు 5 ఫ్యామిలీసే ఉన్నప్పుడు మరి 5 ఎంత పర్సంటైల్ అవుతుంది, 100%. అన్ని ఫ్యామిలీస్ దీంట్లో వచ్చేసాయి. ఓకేనా, 5వ ఫ్యామిలీతో సహా అందరూ వచ్చేసారు. మరి 4 ఉన్నప్పుడు టోటల్ 5లో 4 ఎంత అవుతుంది, 80%. 3 అంటే 60%, 2 అంటే 40%, 1 అంటే 20%. 5 భాగాలుగా విడదీసేయండి. 1 20%, 2 అంటే 2 20లు 40, 2 20లు 40, 3 అంటే 3 20లు 60, 4 అంటే 4 20లు 80, 5 అంటే 5 20లు లేదా టోటల్ 100%. హారిజాంటల్ యాక్సెస్లో పర్సంటైల్స్, పాపులేషన్ పర్సంటైల్స్ రాస్తారు అని చెప్పాను. ఇది కూడా ఏ ఆర్డర్లో రాస్తారు, ఎసెండింగ్ ఆర్డర్లో. ఇక్కడ అందరిది సమానం కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ అందరికీ సమానం కాకుండా మొదటి ఫ్యామిలీకి 0, రెండో ఫ్యామిలీకి 1, మూడో ఫ్యామిలీకి 2 ఇలా ఇచ్చారనుకోండి, ఈ 0 ఉన్న ఫ్యామిలీని ఫస్ట్ కౌంట్ చేయాలి, 1 ఉన్నది తర్వాత కౌంట్ చేయాలి, 2 ఉన్నది తర్వాత కౌంట్ చేయాలి. లోయెస్ట్ టు హైయెస్ట్ మనం వాటిని ఆర్డర్లో పెట్టుకుని మనం కౌంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కౌంట్ చేసి లారెంజ్ కర్వ్ యొక్క హారిజాంటల్ యాక్సెస్ వేసాం. హారిజాంటల్ యాక్సెస్ వేస్తే సరిపోతుందా, వెర్టికల్ కూడా కావాలి. వెర్టికల్లో ఏం కావాలని చెప్పారు, వెర్టికల్లో ఏం రాశారు చూడండి. ఇక్కడ వెర్టికల్ యాక్సెస్లో we will have క్యూములేటివ్ ఇన్కమ్. క్యూములేటివ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి రాద్దాం. మొదటి ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, ఓన్లీ 1 రూపీ. సో 1 రూపీ ఇక్కడ ఉంది కదా, సో ఇది పాయింట్ అవుతుంది. ఫైన్. 2 అంటే అర్థం ఏంటి, మొదటి 2 ఫ్యామిలీస్, మొదటి 2 ఫ్యామిలీస్ యొక్క ఇన్కమ్ ఎంత, 2 రూపీస్. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత చూడండి, మొదటి 3 ఫ్యామిలీస్కి 3 రూపీస్. ఓకే, పర్ఫెక్ట్, ఇక్కడ ఉంది. మొదటి 4 ఫ్యామిలీస్కి 4 రూపీస్, మొదటి 5 ఫ్యామిలీస్కి అన్ని ఫ్యామిలీస్కి కలిపి ఎంత అయింది, 5 రూపీస్ అయింది. సో ఇప్పుడు మనం కలిపేస్తే దిస్ ఈజ్ హౌ ద లైన్ లుక్స్ లైక్. ఇట్ ఈజ్ ఎట్ 45 degrees. అంటే పర్ఫెక్ట్ కర్వ్ వచ్చేసింది. సో ఇది ఏమైంది, పర్ఫెక్ట్ కర్వ్. దీన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటారు. పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో ఉన్నప్పుడు లారెంజ్ కర్వ్ ఎలా ఉంటుంది, ఇలా ఒక 45 డిగ్రీ యాంగిల్లో వెళ్తుంది. అంటే మొదటి 20%కి 20% ఇన్కమ్ ఉంది, మొదటి 40%కి 40% ఇన్కమ్ ఉంది, మొదటి 50%కి 50%, మొదటి 80%కి 80% ఆఫ్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అర్థం. ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. నౌ లెట్స్ కమ్ టు అనదర్ ఎక్స్ట్రీమ్ కేస్. ఈ కేసు ఒకసారి చూడండి. మొదటి కుటుంబానికి ఇన్కమ్ ఎంత, 0, క్యూములేటివ్ కూడా 0. రెండో కుటుంబానికి ఇన్కమ్ 0, క్యూములేటివ్ కూడా 0. మూడో కుటుంబానికి 0, నాలుగో కుటుంబానికి 0, సో క్యూములేటివ్ కూడా. 5వ కుటుంబానికి 5 రూపాయల ఇన్కమ్ ఉంది. సో మొత్తం 5 కుటుంబాలు కలిపి కూడా 4 సున్నాలు ప్లస్ 5 5 రూపాయలు అయింది. దీనికి గ్రాఫ్ గీయాలంటే ఎలా గీస్తాం చూద్దామా. మొదటి కుటుంబానికి ఇన్కమ్ ఎంత అన్నాం, 0 అన్నాం. వై యాక్సిస్ 0 అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడే వస్తుంది. రెండో కుటుంబానికి ఇన్కమ్, మొదటి 2 కుటుంబాలకి ఎంత, 0. మొదటి 3 కుటుంబాలకి 0, మొదటి 4 కుటుంబాలకి 0, మొత్తం 5 కుటుంబాలకి కలిపి 5 రూపాయలు ఇలా వచ్చింది. సో లైన్ ఎలా గీస్తాం మనం అప్పుడు, ఇలా వచ్చి ఇలా గీస్తాం. ఇలా గీస్తాం లైన్. అర్థమైందా. సో లైన్ అనేది ఈ రకంగా వస్తుంది. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి మొత్తం ఆదాయం అంతా ఒక సింగిల్ పర్సన్ చేతిలో ఉంది.
ఒక దేశంలో అందరి ఆదాయము 0 అయిపోయి ఆదాయం అంతా ఒక్కళ్ళ చేతిలోనే ఉంటే లైన్ ఎలా వచ్చింది? ఇలా నిట్టనిలోగా వచ్చేసింది. ఇలా వచ్చేసింది లైన్. దీన్నేమంటాం? పర్ఫెక్ట్ ఇనీక్వాలిటీ అంటాం. పర్ఫెక్ట్ ఇనీక్వాలిటీ. అర్థమైందా మీకు? లారెంజ్ కర్వ్ ఎలా గీయాలో? అలా కాకుండా ఇంకొంచెం చిన్న మోడిఫికేషన్ మీరు చేయాలి అనుకుంటే లెట్స్ సే ఇక్కడ మీరు ఇక్కడ 1, 1, 1, 2 ఇలా పెట్టుకోండి. అప్పుడు ఎంత అయింది? 5 అయింది. 5 + 5 టోటల్ 10 అయింది. అప్పుడు ఏమవుతుంది? మొత్తం క్యుములేటివ్ ఏమో మీకు 10 అవుతుంది. సో క్యుములేటివ్‌ది ఇక్కడ వస్తుంది. మధ్యలో మీకు మోడిఫై చేసి చూపిస్తా చూడండి. మొదటి కుటుంబానికి 1, మొదటి 2 కుటుంబాలది 2, మొదటి 3 కుటుంబాలది ఈ 3 కలిపి 3, రైట్? మొదటి 4 కుటుంబాలది కలిపి 3 + 2 5, మొదటి 5 మొత్తం కుటుంబాలనే కలిపి 10 అవుతుంది. అప్పుడు మనం కర్వ్ గీసినప్పుడు ఎలా వస్తుంది? లెట్స్ టేక్ ఎ లుక్. కర్వ్ ఎలా వస్తుందో ఒకసారి చూసేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. 1, 2, 3, 4, 5. 5 కుటుంబాలది కలిపి ఎంత అండి? 10 కదా. సో 10కి హైయెస్ట్ వేసుకుందాం. 10 మధ్యలో మనకి 1, 2, 3, 4, 5. ఓకే, నెంబర్స్ పెద్ద అవుతున్నాయి. లెట్స్ యూజ్ స్మాలర్ నెంబర్స్. ఇది 1 వేసుకుంటే ఇది 2, 4, 6, 8, 10 అనుకోండి అలాగా. సో 5 కుటుంబాల యొక్క ఇన్కమ్ ఎంత? 10. సో ఇది ఒక పాయింట్ అయింది, రైట్? ఇది ఒక పాయింట్ అయిపోయింది. తర్వాత మొదటి కుటుంబం ఉంది, 1 రూపాయే. సో ఇక్కడే వస్తుంది పాయింట్. 2 కుటుంబాలకు కలిపి 2 రూపీస్ ఇక్కడ వస్తుంది. 3 కుటుంబాలకు కలిపి 3 రూపీస్ అంటే ఇక్కడ ఎక్కడో, సో అరౌండ్ ఇక్కడ వస్తుంది. 4 కుటుంబాలకు కలిపి 5 రూపాయలు అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో లెట్ సమ్వేర్ హియర్. సో కర్వ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కర్వ్. గాట్ ఇట్? మనకి పర్ఫెక్ట్ లైన్ అయితే ఎలా వస్తుంది? పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అయితే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. 45 డిగ్రీ యాంగిల్ వస్తుంది. కానీ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ లేదు. అంటే కొన్ని కుటుంబాలకి తక్కువ ఉంది ఇన్కమ్, కొన్ని కుటుంబాలకి 2, 5 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు మనకి లారెంజ్ కర్వ్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది. అర్థమైందా? ఇదేమో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, ఇలా వస్తే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, ఇలా మధ్యలో వస్తే నార్మల్ కర్వ్ వేర్ దేర్ ఇస్ సమ్ లెవెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. ఇలా కర్వ్ వస్తుంది. ఇది లారెంజ్ కర్వ్ అంటే అర్థం. లారెంజ్ కర్వ్ అంటే మనకు అర్థమైంది. నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ గినీ కోఎఫిషియంట్. గినీ కోఎఫిషియంట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అక్రాస్ ఎ పాపులేషన్ డెవలప్డ్ బై ఇటాలియన్ స్టాటిస్టిషియన్ గినీ ఇన్ 1912. 1912లో ఈ గినీ అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేశారు, గినీ కోఎఫిషియంట్ ని. ఇది కూడా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని వాల్యూ 0 నుంచి 1 వరకు రేంజ్ అవుతూ ఉంటుంది. 0 రిప్రజెంట్స్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అండ్ 1 రిప్రజెంట్స్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఈ గినీ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం గీసుకున్న ఈ గ్రాఫ్ లో గినీ కోఎఫిషియంట్ లో ఏముంటుందంటే, లెట్ us సే దిస్ పోర్షన్ ఈజ్ కాల్డ్, ఈ ఏరియాని ఏ అనుకోండి, ఈ కింద ఏరియాని బి అనుకోండి. గినీ కోఎఫిషియంట్ ఫార్ములా ఎలా ఇస్తారో తెలుసా? గినీ కోఎఫిషియంట్ is equal to ఏరియా ఆఫ్ ఏ బై టోటల్ ఏరియా ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే మీకు ఈ ఏరియా ఆఫ్ ఏ బై టోటల్ ఏరియా అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ గినీ కోఎఫిషియంట్. అర్థమైందా గినీ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో? దిస్ ఏరియా అంటే మన ఇన్ఈక్వాలిటీ లైన్, లారెంజ్ కర్వ్కి ఈక్వాలిటీ లైన్ కి మధ్యలో ఉన్న ఏరియా బై టోటల్ ఏరియా, దాన్ని గినీ కోఎఫిషియంట్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో గినీ కోఎఫిషియంట్ ఎంత ఉందో చూద్దామా? పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? ఇది, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇక్కడ మీకు ఈ కర్వ్ ఏదైతే ఉందో దీంతో కలిసిపోయింది, పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో కలిసిపోయింది కదా, రెండు ఒకటే. పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో చూడండి, ఈ కర్వ్ ఈ దీంతో కలిసిపోతే ఇది ఇలా ఇటు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. సో మీకు గినీ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో? 0. ఎందుకంటే ఏ వాల్యూ 0 అయిపోయింది.
న్యూమరేటర్ 0 అయిపోయింది, గినీ కోఎఫిషియంట్ 0 అవుతుంది. అంటే గినీ కోఎఫిషియంట్ 0 ఉంది అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఓకే, నో పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీకి రండి. పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీలో మనకి లైన్ ఎలా వస్తుంది మీకు గుర్తుంది కదా, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది అంటే వీళ్ళందరికీ 0 ఉంది, ఇంకా మొదటి వాళ్ళందరికీ 0 ఉండి లాస్ట్లో వాడికి మొత్తం వచ్చేసింది, ఇలా వస్తుంది పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీలో. ఇది పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఈ లైన్ ఎంత ఎటు వచ్చింది, ఇలా వెనక్కి వచ్చేసినట్టు. ఈ లైన్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది, ఇలా వెనక్కి వచ్చేసి ఈ లైన్తో కలిసిపోయింది. అంటే అర్థం ఏంటి, ఏ ఇదంతా ఏ అయిపోయింది అంతేనా, బి ఎంత అయింది 0 అయిపోయింది, ఇదంతా ఏ అయిపోయింది. ఎందుకంటే ఈ లైన్ ఎలా వెనక్కి లాగేయండి, ఊహించుకోండి ఒకసారి, దీన్ని ఇలా వెనక్కి లాగేస్తే దిస్ ఎంటైర్ థింగ్ విల్ బికమ్ ఏ. ఇదంతా ఏ కదా, ఈ లైన్ ఎలా వచ్చే కొద్దీ ఏ పెరిగిపోతుంది. సో మొత్తం ఏ అయిపోయి బి ఏమైపోయింది 0 అయిపోయింది. అప్పుడు గినీ కోఎఫిషియంట్ ఏమవుతుంది, పైన ఏ కింద ఏ ప్లస్ బి అంతా 0 అయిపోయింది. సో ఏ బై ఏ ఈక్వల్ టు 1. అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీలో గినీ కోఎఫిషియంట్ ఈస్ 1, పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో గినీ కోఎఫిషియంట్ ఈస్ 0. గాట్ ఇట్. గినీ కోఎఫిషియంట్ 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, గినీ కోఎఫిషియంట్ 1 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మీరు ఇంకొక చూసుకోవచ్చు, దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అని అంటాం. ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, ఇది పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఇది మామూలుగా నార్మల్గా వచ్చిన కర్వ్ ఇది. సో ఈ గ్యాప్ని మనం ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఇది ఇలాగ దీంతో కలిసిపోయింది అనుకోండి, ఇన్ఈక్వాలిటీ గ్యాప్ మరి లేదు, పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి వచ్చేసాం. ఇది ఇలా ఇటు వచ్చేసింది అనుకోండి, ఇన్ఈక్వాలిటీ గ్యాప్ పెరిగిపోయింది, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీకి వచ్చేసాం. ఇక్కడ 100%కి వచ్చేసినట్టు అర్థం. ఈ కర్వ్లో మీరు ఈ పాయింట్ తీసుకుంటే ఎగ్జాంపుల్కి ఇదేంటిది, 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ ఓన్లీ 5% ఆఫ్ ఇన్కమ్. దీని అర్థం అది 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ ఓన్లీ 5% ఆఫ్ ఇన్కమ్. ఈక్వాలిటీ లైన్ అయితే ఏమైంది, 20% ఆఫ్ పీపుల్ షుడ్ హ్యావ్ 20% ఆఫ్ ఇన్కమ్. ఈక్వాలిటీ లైన్ అయితే ఇలా ఉంటుంది, మన ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ ఓన్లీ 5% ఆఫ్ ఇన్కమ్. దిస్ ఈస్ హౌ Lorenz curve is represented and Gini coefficient is calculated. It ranges from 0 to 1, 0 representing perfect equality and 1 representing perfect inequality. That's it. Thank you very much. Take care.